హాయ్ అండి, అందరు మంచిగా ఉన్నారా? నేనైతే చేనులనైతే బర్రెలనైతే కొట్టుకొచ్చేసినాము. ఇక వీటినైతే కట్టేసి కొడిదైతే పెట్టినాం. ఇక ఈ టైంకి అయితే ఫుల్ అంటే ఫుల్ వచ్చేస్తున్నాయి దోమలు, గుడ్డిగలు. ఇక చిలుము అయితే మరీ టూ మచ్గా వస్తుంది. పాపం వీటిని మనసున పట్టనిస్తలేవు. అవి మేసుకుంటా కూడా గడ్డిని అటు ఇటే కొట్టుకుంటున్నాయి. ఇక మస్తు ఇబ్బంది అవుతుంది. చిలుము ఇప్పుడు ఎట్లా ఆడుతుందో వీడియోలో కనిపిస్తుంది చూడండి. సన్న ఉంటుంది మన చిన్న దోమల్లాగా. ఇక వాటితో పాటు ఇక గుడ్డిగలు ఎక్కడ పడితే అక్కడైతే కరుస్తున్నాయి. మస్తుగా అంటే మస్తుగా ఉన్నాయి. ఎంత కొట్టినా పోతలేవు, పాలు విండనిస్తలేవు. ఇవైతే పాపం రక్తాలు అయితే కారుతున్నాయి. ఎప్పుడు చూడు ఈ ఈ కాలం అనే కాదు, ప్రతి కాలంలో కూడా బాగా వస్తున్నాయి ఈ గుడ్డిగలు అయితే. ఇక పాపం అయితే బొత్తకైతే రక్తం కారిపోతున్నాయి. ఎటు చూసినా గుడ్డిగలే ఉన్నాయి. సాయంత్రం అయితే వచ్చేస్తాయి. ఎట్లా కరుస్తున్నాయి అంటే అట్లా కరుస్తున్నాయి. ఇవి వేసుట్లో కూడా బర్రెలు అయితే బక్కగా అయిపోతుంది. మొత్తం రక్తం అంతా వీటికి అవుతుంది. ఒక్కొక్కసారి అయితే 20 ఒకటేసారి ఆలుతున్నాయి అంతగానం. ఒక బర్రె దోమలు ఇట్లా కూడితేనే పాలు అయితే విండనిస్తున్నాయి. రోజు ఇద్దరం అయితే ఖచ్చితంగా ఉండాలా. ఊళ్ళో మొక్కలు లేకున్నా పాలు వింటైతే ఇబ్బంది అవుతుంది. ఇక చూస్తున్నారా ఎన్ని దోమలు అంటే అన్ని దోమలు వచ్చేస్తున్నాయి. మా కాళ్ళకు ఘర్షణ పుండ్లు అవుతున్నాయి. అంత డేంజర్ ఉన్నాయి. అవి అయితే తెల్లగా ఉంటాయి దోమలు. మరి దీని దగ్గర ఉండేటివి అయితే ఎంత కొట్టినా అయితే పోతలేవు. ఇప్పటిదాకా అయితే దోమలే కొట్టుడు అవుతుంది. ఒక గంట సేపు అదే పని అవుతుంది మాకైతే రోజు. ఇక రక్తాలు అయితే ఎట్లా వెళ్ళినాయి చూడండి. అందులో బూర్లకి వెళ్ళి అయితే వచ్చేస్తుంది. ఒకటే దగ్గర 5-6 అరిచినాయి. ఇప్పుడైతే ఇక నేను కొట్టినా కానీ ఇక మళ్ళీ పడుతున్నాయి, లేస్తున్నాయి. ఎంత చంపినా అంత ఎక్కువనే వస్తున్నాయి గుడ్డిగలు అయితే. ఇవి కరిస్తే రక్తం అయితే చుక్కలు చుక్కలు అడిచిపోతుంది ఈ గుడ్డిగలు అయితే. ఇక రోజు ఇదే పరిస్థితి. ఈ మధ్యన అయితే చిలుము అయితే బాగా వస్తుంది. అదైతే ఇంకా డేంజర్. ఇక మేమైతే పొగ అయితే పెట్టినాము. రోజు సొప్ప పూలు వేస్తాం కదా, అదన్నీ అయితే అంటిస్తాము. ఇక అదైతే పొగ ఎంత వచ్చినా కానీ ఒకసారి పోతే ఒకసారి వీడియో గిట్ట నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వాచింగ్.